చూడని కళ నిజమయ్యేలా మార్చేసింది నన్ను నీలా. అరే నిన్న అటు మొన్న మనసేమన్నా ఇక పైన ప్రతి అడుగు నీ జతలోనా అని నీతో రాన దీపాలి దీపాలి. బాంబులు చేతిలో పట్టుకుని పేలుస్తున్నారు. అందుకనే మనం ఇక్కడైతే ఉన్నది తిన్నరైతే పోయాం. బాయ్ ఫ్రెండ్స్. మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. గాయ్స్, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అసలు వంటలు చేశారు, ఇప్పుడు ఏదో తీసుకొచ్చి పెట్టారు. ఇదంతా ఏంటి అని తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడైతే మేము పసుపు విసరడానికి అని చెప్పేసి అలా అయితే తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే అందులో పసుపు వేసి అందులో రాలిన పసుపుని మేము దేవుడి దగ్గర ముగ్గేయడానికి అయితే యూజ్ చేస్తాం. అసలు మేము ఇవాళ ఏం వ్రతం చేసుకుంటున్నాము దివాళీ రోజు? మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, వీళ్ళు ఏం వ్రతం చేస్తున్నారు ఏంటి అని చెప్తాను. ఇప్పుడైతే ఇలా పసుపు విసరడం అయితే అయ్యింది. ఇలా దేవుడి పందిరి కూడా సగం డెకరేట్ అయ్యింది, ఇంకా చాలా డెకరేట్ చేసేది ఉంది. డెకరేషన్ అంటే గుర్తొచ్చింది, ఇందులో చాలా చాలా ఆకులు అండ్ ఫ్లవర్స్తోని డెకరేట్ చేస్తారు. అలాగే మా ఇంటి దగ్గర అయితే ఇలా దీపాలు పెట్టుకున్నాము. ఇంకా మా చెల్లెలు అయితే ముగ్గులు వేస్తున్నారు. ఇలా అన్ని డెకరేట్ చేసిన తర్వాత దేవుడిని అక్కడ పెట్టేసి మేమైతే వ్రతం స్టార్ట్ చేస్తాం. ఈ వ్రతం అనేది మేము ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చేసుకుంటాము. ఈ పండగ ఇప్పటి నుండి కాదు, తరతరాల నుండి వస్తుంది. లైక్ మా తాతయ్య వాళ్ళ సన్స్ ఆఫ్ సన్స్ ఇలా అందరూ కలిసి ఇలా కేదారేశ్వర వ్రతం అయితే చేసుకుంటారు. ప్రతి దీపావళికి అయితే మాకైతే ఒక పెద్ద పండగలాగే అనుకోండి. మా ఇంట్లో వాళ్ళంతా మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండి అలా దేవునికి నైవేద్యాలు అయితే చేసి సమర్పించిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు భోజనాలు పెట్టిన తర్వాత లాస్ట్లో అయితే ఇంట్లో వాళ్ళు తింటారు. ఇంట్లో వాళ్ళైతే ఉంటారు, తినకుండా ఉండగలరు, కానీ మేము మాత్రం ఉండలేము. మేమైతే ఉప్మానో ఏదో ఒకటైతే తినేస్తాము. తను మా అన్నయ్య, తను మా చెల్లి అండ్ మా వదినలు, నెక్స్ట్ మా నాన్నమ్మ, మా చెల్లి మీకు తెలుసు కదా. ఇంకా వీళ్ళైతే మా పిన్నిలు, బాబాయిలు అండ్ వెనకాల వాళ్ళు మా రిలేటివ్స్ అండ్ ఊళ్ళో వాళ్ళు ఉన్నారు. తర్వాత అయితే ఇది నేను, మీకు తెలుసు కదా ఆల్రెడీ. అండ్ ఇలా అందరం కలిసి ఒక దగ్గర పూజ చేసుకొని ఒక దగ్గర కలిసి భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా. మేమైతే ఇలా ఎవ్రీ ఇయర్ పెద్ద పండగలా అయితే చేసుకుంటాం. ఇలా పూజ అయిపోయిన తర్వాత నేనైతే కొబ్బరికాయ కొట్టేశాను. తర్వాత తీర్థం ప్రసాదం అయితే అందరం తీసుకున్నాము.